పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామగుండం అంబేద్కర్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువజన సంఘం నాయకులు, రాజకీయ నేతలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛలు, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం ప్రతి భారతీయుని బాధ్యత అని గుర్తు చేశారు. సమాజం ప్రగతి పదంలో సాగాలంటే అంబేద్కర్ చూపించిన మార్గాన్నే అనుసరించాలని సూచించారు. ప్రతి పౌరునికి రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2015లో అధికారికంగా ప్రధాని మోదీ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే దేశంలో సాధారణ వ్యక్తులు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతిగా నిలబెట్టిన ఖ్యాతి భారత రాజ్యాంగందేనని పేర్కొన్నారు. ప్రెస్ వాళ్ళు కూడా కేక్ తినిపోవాల్సిందిగా మనవి. భారతదేశంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో శ్రమ, కష్టం, ఎన్నో బాధలు, ఇబ్బందులు, అణగారిన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, అందరికీ సమానత్వం కలిగాలంటే ఒక గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి. రాజ్యాంగాన్ని ఆ రోజు నిర్మాణం చేసి అమలైనటువంటి రోజు ఈరోజు. ఆ యొక్క అమలైనటువంటి రాజ్యాంగం అమలైనటువంటి ఈ యొక్క రోజును ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను, చట్టాలను అన్నింటినీ కూడా ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు, దళిత జాతి ముద్దుబిడ్డ. ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారు. అంటే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకున్నది కనుకనే ఈరోజు ఒక భారతదేశం కాకుండా ప్రపంచం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప దినం నవంబర్ 26. ఇలాంటి రోజును ఒక గొప్ప నాయకుడు, అందులో ఒక దళిత జాతిలో పుట్టి పెరిగిన నాయకుడు రచించి దేశానికి అందించడం అనేది ఇది మామూలు విషయం కాదు. అలాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి భారత రాజ్యాంగం ఆమోదం పొంది దేశ ప్రజలంతా స్వేచ్ఛ, సమానత్వం, అవకాశాలతోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి క్రమం లోపల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని 2015లో వాళ్ళ అప్పుడున్నటువంటి భారత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. అయితే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇవాళ ఈ ఒక్కరోజుతోటి కాదు, ప్రతినిత్యం కూడా చర్చ జరగాల. ఎందుకు జరగాలని చెప్తా ఉన్నామంటే ఇవాళ ఒక సాధారణ బీసీ వ్యక్తిని ఇవాళ దేశ ప్రధానిగా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానిది. ఒక గిరిజన